దయాకర్ గారు నమస్తే. నమస్తే. చాలా కూల్ బ్రాండ్ ఇప్పుడు. కూల్ బ్రాండ్ ఎందుకు కూల్ బ్రాండ్ అయింది? ఎందుకంటే ఇక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మనం మరి ఫైర్ కావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించే పరిస్థితి పార్టీకి వచ్చింది కాబట్టి ఓకే, అది ఆయా శ్రేణులతో ఆ పనులు పరిష్కరించే పని ఉంటుంది కాబట్టి ఇక ఫైర్ కావాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఏమంటారు, పని విధానాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏమనిపించింది? చాలా మంది క్రికెట్ లవర్స్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఈ ఒక్క బాల్ 6 కొడితే బాగుండు, మేము విన్ అవుతామేమో అన్నటువంటి ఒక ఆసక్తి ఎట్లా ఉంటారో అట్లేమని అనిపించింది అద్దంకి దయాకర్ గారికి? ఇంకొన్ని సీట్లు వస్తే మధ్యప్రదేశ్ పోవడం అనేది బాధగా ఉంది. మధ్యప్రదేశ్లో కనుక పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఆల్మోస్ట్ ఆల్ గెలుపు తీరాలు దాటే అవకాశం ఉండు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అవి 20 సీట్స్ వచ్చినా కూడా ఈరోజు 250 వస్తుండే. తర్వాత ఎందుకో ఛత్తీస్గఢ్, పంజాబ్, ఓకే, పంజాబ్ కంప్లీట్గా అకాలి మాయమైన తర్వాత కాంగ్రెస్ ఆపే కదా ఉన్నది ఆడ పూర్తిగా. ఆ పెర్ఫార్మెన్స్ ఢిల్లీలో పోవడం కూడా, అంటే మా మిత్రపక్షాల యొక్క కూటమి ఓట్లు పోవడం కూడా అది పెద్దగా సమస్య అయింది అనిపించింది. వస్తున్నాము అని అనిపించింది ఒక దశ, బట్ ఉసూరు అనిపించినా మోదీ అంత ఇప్పుడు 400 ఇవ్వమంటే వాళ్ళు 200 ఇచ్చింది, అదొక సంతోషం. ఎందుకంటే ఆయన ఒకవేళ 400 వచ్చుంటే ఇట్లా ఉండే పరిస్థితి ఉండేది కాదని నేను అనుకుంటాను. ఒక రకంగా బీజేపీని కాంగ్రెస్ కావచ్చు, ఎన్డీఏ కూటమిని భయపెట్టింది అని అనుకోవచ్చా ఎన్నికల్లో? ప్రజలు ఎంత పెద్ద నియంత్రణైనా, ఎంత పెద్ద ఏమంటారు వ్యవస్థనైనా ప్రజలే కంట్రోల్ చేస్తారు. ఓకే, ప్రజలు మాత్రమే నాయకుడిని తయారు చేస్తారు. నాయకుడుగా కాడు, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు ఆకర్షితులయో ప్రేరేపితులయో ప్రజలు వాళ్ళు నాయకులు చేస్తారు. అది కాకుండా నేను చేయబట్టి ప్రజలు నాకు ఓట్లు వేసిండ్రని అహంభావపూరితమైన ఎప్పుడైతే వ్యక్తులకు వస్తుందో వాళ్ళ పతనం మొదలవుతుంది. చరిత్రలో 100 రాజరికాలు పతనమైనట్లనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా పతనమైంది అట్నే. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ మనం రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అక్కడ జగన్ కూడా అంటే సెంట్రిక్, నేనే నాతోనే అనే ఒక ఆలోచన మోడీ గారికి కూడా వచ్చింది. అది చావుదప్పి కళ్ళు లొట్టబోయేటట్టుగా తన మిత్రపక్షాలను బతిలాడుకునే దిశగా ఇలా ప్రజలు తీర్పిచ్చింది. అంటే ఏంటి, ప్రజలు ప్రభువు ఎట్లా ఉండాలనో నిర్ణయించే ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి 400 వస్తే రాజ్యాంగం మారుస్తా, రిజర్వేషన్లు తీసేస్తా, అసలు ఈ దేశాన్ని మార్చి పడేస్తా, ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదేదో వాళ్ళు అనడాన్ని ప్రజలు గమనించిండ్రు. మేము చెప్పగలం, మీలాంటి వాళ్ళతోనూ మీడియాలో చెప్పగలం, ప్రచార సభల్లో చెప్పగలం, బహిరంగ సభల్లో చెప్పగలం మోడీ ఇట్లా చేయబోతున్నాడని. కానీ దాని నిర్ణయం తీసుకునేది ఎవరు? ప్రజలే. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో ఒకంత ఏమంటాము తక్కువ అనిపించవచ్చు, కానీ ముగుదాడేసినట్టుగా అయితే కనబడుతున్నది కదా. ఇప్పుడు 200 వాళ్ళకి 31 సంథింగ్ ఏదో 40-41. అంటే సింగిల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ప్రజలు నెట్టిండ్రు. ఇప్పుడు మొన్న వరకు పవర్ లేని చంద్రబాబు గారు క్రూషియల్ అయినారు ఒకటేసారి, అది ప్రజలు ఇచ్చిన బలమే. నితీష్ కుమార్ గారు సరే అటు పోయినా ఆయన ఇప్పుడు లబ్ధి పొందిండు, ఏది మళ్ళీ బీజేపీ వైపు పోయినా. తర్వాత ఒడిషా ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, 2 డిఫరెంట్ తీర్పులు ఇచ్చినాయి. నవీన్ పట్నాయక్ ఎప్పుడు కూడా ఊహించలేదు, జగన్ ఓడిపోతాను కూడా అనుకోలేదు. సో ప్రజల్ని ప్రజాస్వామ్యంలో గౌరవించి వాళ్ళ పట్ల నిబద్ధతతో ఉన్న నాయకులు డెఫినెట్గా పుంజుకుంటారు, బలపడతారు, అధికారంలోకి కూడా వస్తారు. ఇప్పుడు ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు, అసలు ఒక ప్రత్యామ్నాయ పార్టీ లేదు. ఆ దిశ నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే స్థాయికి వచ్చింది ప్రజాస్వామ్యం, మీన్స్ ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అయిన తర్వాత మళ్ళీ ఊపిరి ఎత్తున్నది కూడా ప్రజలే. మీరు బతకాలి, మీరు ఉండాలి అంటే పాలకుల యొక్క స్వరూపాన్ని బట్టే ప్రజలు ఎప్పుడు కూడా మారుతారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నా అంటే మోడీ గారి నియంతృత్వ వ్యక్తి అంటే కొన్ని సంఘటనలు మనకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు గోద్రా కానీ లేదంటే కొన్ని ఇష్యూస్లలో వారు చేసినవి ఉన్నాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో నియంతృత్వ ధోరణితో వెళ్ళిండు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఒబేగా ఉండాల్సిన స్థితి ప్రజలు తెచ్చుకున్నారు. అదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి, అదే ప్రజల యొక్క బలం.
కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బలవంతులు. ఒకవేళ ఇది రాజరిక వ్యవస్థ అనుకో, రాజే బలవంతుడు. కానీ రాజు తప్పు చేస్తే కూడా నిలదీసి తిరగబాటు చేసే వ్యవస్థలో ఉన్నాం ఇప్పుడు మనం ఇన్ని వేల ఏళ్ళ చరిత్రల తర్వాత. కాబట్టి మోడీ గురించి ఇంతెందుకు చెప్తున్నా అంటే హిట్లర్ కూడా చాలా తను ఎక్కువగా ఊహించుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం ఈ దేశం కాదు ఈ ప్రపంచాన్ని నేను జయిస్తా అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉండే, కానీ కాల్చుకొని సావాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారిని ముఖం చూస్తే వాడిపోయింది. ఎందుకు మోడీ వాడిండు అని అంటే ప్రజలు ఆ తీర్పు ఇచ్చిండు కాబట్టి. ఎవరు మేమైనా అట్టే ఉండాలి. ఇప్పుడు ఓడి రాహుల్ గాంధీ ఛాతిని నిలబెట్టుకొని పోతున్నాడు, గెలిచి మోడీ వంగిపోతున్నాడు. గెలిచింది గెలుప, ఓడి నిజాయితీగా ఉన్నది గెలుప అంటే నాకు రాహుల్ గాంధీ ముఖంలోనే కలగొడుతున్నది. ప్రధానమంత్రి ఉన్నది రేపు కాకపోతే ఎల్లుండి అవుతాడు. ఆయనకు అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సక్రమమైన మార్గంలో నడపాలని ఒక ఎత్తుగడే తప్పితే తాను పదవికాంక్షతో ఉన్న వ్యక్తిగా కనపడాడు. సో రేపటి హీరో మాత్రం రాహుల్ గాంధీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.